హలో అందరికీ. నేను ఇవాళ మీకు చార్మినార్ చూపిస్తున్నా. చార్మినార్ మా ఇంటికి 1/2 కిలోమీటర్ దగ్గరనే ఉంటది. నేను భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి వచ్చిన. ఇక అంత లోపల మా బాబు బండి పార్క్ చేస్తా అంటే నేను వీడియో తీస్తున్నా. ఈ స్ట్రీట్‌ని లాడ్ బజార్ అంటారండి. ఇక్కడ బ్యాంగిల్‌కి ఫేమస్. యూనిక్ బ్యాంగిల్స్ దొరుకుతాయి మీకు. కానీ ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. చిన్న పిల్లల ఐటెమ్స్ నుంచి తీసుకుంటే పెద్దవాళ్ళ ఐటెమ్స్, హోజరీ, క్లాతింగ్, చెప్పులు అన్నీ దొరుకుతాయి. చూడండి ఇక్కడ మ్యాచింగ్ సెంటర్ ఉంది. మ్యాచింగ్ సెంటర్ ఇంకా డ్రెస్ మెటీరియల్స్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్‌లకి ఇక్కడొచ్చి మెటీరియల్ తీసుకొని బోటిక్‌లో కుట్టించుకుంటారు. చాలా బావుంటది. ఈ కనిపిస్తున్న బ్యాంగిల్ షాప్ ఇది షాప్ కాదు. ఇది బయట స్ట్రీట్ పైన పెట్టింది. మీకు రేట్స్ తగ్గిస్తారు. మీరెవ్వరు షాపింగ్‌కి వచ్చినా కూడా బార్గెనింగ్ కంపల్సరీ చేయాలి. సో, బార్గెనింగ్ చేసుకుంటూనే మళ్ళీ మీ వస్తువులను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిక్ పాకెటర్స్ ఉంటారు. ఇక్కడ ఇగో బ్యాంగిల్స్ చూడండి. బ్యాంగిల్స్ తర్వాత ఇవి 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ తక్కువ చేస్తారు రేట్స్. అన్నీ బావుంటాయి. చెప్పులైతే బావుంటాయి యూనిక్‌గా. రాజా మహారాజా టైప్ చెప్పులు ఉంటాయి. కానీ 1, 2 సార్లకే వనుకొస్తాయి ఫంక్షన్ మందమే. సో, అదే ప్రకారం రేట్ తీసుకొని మీరు కొనుక్కోవాలి. ఇక్కడ చూడండి ఇగో లగేజ్ బ్యాగ్స్ ఇవన్నీ. నేను ఇప్పుడు చార్మినార్ చుట్టూ చూస్తున్నా. మనం పోలీస్ స్టేషన్ పక్క నుంచి మళ్ళీ ముందుకెళ్తాము. ఇగో ఇది చార్మినార్ ఒక మినార్ అనమాట. ఒక మినార్. ఇంతకంటే ఎక్కువ నేను కవర్ చేయలేను. ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంది. వాచెస్ అమ్ముతున్నారు ఇక్కడ. ఇగో చూడండి ఇవన్నీ వాచెస్, జ్యువెలరీ ఐటమ్స్. ఇవన్నీ జ్యువెలరీ ఐటమ్స్ స్ట్రీట్స్ పైన పెట్టుకొని అమ్ముకుంటారు. బాగా సేల్ అయితాయి. ఇక్కడ స్పెషల్ ఇగో ఇది కూడా ఇత్తర్ అంటారు దీన్ని. ఇది స్ప్రే చేసే సెంట్ కాదు. దూదిలద్ది చౌపక్కకు పెట్టుకుంటారు. ముంజేయి మీద రాసుకుంటారు. ఇగో పోలీస్ ఆయన వస్తున్నాడని పక్క జరుపుకుంటుండ్రు. పోలీసోళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ కూడా వాళ్ళు చేయాలి కదండి. ఇగో చూడండి ఇక్కడ డ్రెస్ ఇవన్నీ చార్మినార్ చుట్టూ పెట్టి అమ్ముతుండ్రు. చిన్నపిల్లల టాయ్స్, ఇగో ఈ బబుల్ గేమ్స్ ఆడేటివి ఇవి. ఎందుకంటే ఫారినర్స్, విజిటర్స్ వస్తారు కదా, వాళ్ళని ఇవన్నీ వాళ్ళు పర్చేజ్ చేస్తారు కొత్తగా కనిపిస్తాయి అనేసి. ఇగో ఈ డ్రెస్సింగ్స్, ఈ డ్రెస్ మెటీరియల్ కూడా తీసుకెళ్తారు. ఈ జ్యువెలరీ ఐటమ్స్ బ్లాక్ మెటల్ అండ్ వైట్ మెటల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము. నేను మెయిన్ వచ్చింది అమ్మవారి దర్శనానికి. సో, అమ్మవారి దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఓం శ్రీమాత్రే నమః. సో, అమ్మవారి దర్శనం తర్వాత కూడా నేను ఇంకా తీసిన వీడియో, అది కూడా నేను మీకు చూపిస్తా. చాలా బాగొచ్చింది వీడియో. అందరూ చూడండి. నైట్ కదా అందుకని కొంచెం షైనింగ్ ఇస్తుంది వీడియో. ఇది ఇక్కడ కనిపిస్తున్న ఈ మినార్, ఈ కట్టడం ఇది హాస్పిటల్, చార్మినార్ హాస్పిటల్ అంటారు దాన్ని. యునాని హాస్పిటల్. ఇక్కడ యునాని మెడిసిన్‌కి స్పెషల్. ఇప్పుడు నేను గుడి నుంచి బయటికి వచ్చిన మీకు ఇంకోసారి అమ్మవారి దర్శనాన్ని చేయిస్తా చూడండి. అమ్మవారి దర్శనం చేసుకుంటే అష్టైశ్వర్యాలకు ఏం తక్కువ ఉండేది అంటారు. ఎందుకంటే ఆమె పేరే భాగ్యలక్ష్మి. సో, మనం నిన్న ఫ్రైడే కాబట్టి నిన్న వెళ్ళిన మనం హోప్ చేద్దాము చూసిన వాళ్ళందరికీ అమ్మవారు మంచి అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు 2 ఇంపార్టెంటే. అమ్మవారు బ్లెస్ చేయాలి. చాలా క్రౌడ్ ఉంది. మనం కవర్ చేయలేకపోతున్నాము. సో, ఇదైతే మా బాబు తీస్తుండు. నా వల్ల కాదు. నేను కొంచెం హైట్ తక్కువ కదా. ఆయన మంచిగానే తీసిండు. అమ్మవారి దర్శనం అయింది కదా. సో, మీరందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు నేను ఇంకా మీకు చూపిస్తా. ఇది లాడ్ బజార్ వేలో చూపిస్తున్నా నేను ఇంటికి వెళ్ళేటప్పుడు. ఇది చూడండి ఇగో ఈ పర్ల్స్ షాపు. ఈ పర్ల్స్ కూడా ఫేమస్. కానీ ఇంకా కొంచెం డౌన్లోకి వెళ్ళాలి. గుల్జార్ హౌస్ అని ఉంటుంది. అక్కడ మీకు ప్యూర్ పర్ల్స్ దొరుకుతాయి. ఈ లాడ్ బజార్ మాత్రము డ్రెస్ మెటీరియల్స్, బ్యాంగిల్స్ అన్నీ. ఇక వేరే ఐటమ్స్ మెహందీ కోన్స్ కానివ్వండి, బ్యాగ్స్, చిన్న పిల్లల డ్రెస్సెస్, గరారా, షరారాలు ఇవన్నీ అంటారు కదా, అవన్నీ కూడా మీకు ఏక్ ఐటమ్ దొరుకుతుంది. మీరు వచ్చి మంచిగా పర్చేజ్ చేసుకోవచ్చు. కానీ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బార్గెనింగ్ చేయడము, మళ్ళీ మీ బిలాంగింగ్స్ని కేర్ఫుల్గా చూసుకోవడము. సో, చూడండి మా లాడ్ బజార్ మీకు అందరికీ నచ్చుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా పెట్టండి మీకు నచ్చిందా నచ్చలేదా అని. థ్యాంక్ యూ.